అది కాకపోతే దాని ఫ్రెండ్స్ కలిపి ఉండొచ్చు కదా. అయినా ఆ అమ్మాయి గురించి ఎందుకయ్యా? జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? ఇది నీ తప్పేదో బయటపడకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చింది. ప్రశాంతంగా ఇంట్లోకి వెళ్ళు, సరేనా? సరే, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను గాని దయచేసి ఈ విషయం అమ్మా నాన్నలకు మాత్రం తెలియనివ్వకండి. అమ్మా నాన్నలకి తెలవనిచ్చేదాన్ని అయితే అసలు రాత్రి నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చేదాన్ని? డైరెక్ట్ గా మీ ఇంటికి తీసుకెళ్లి మీ వరండాలో పడుకోబెట్టేదాన్ని. అప్పుడుండేది తమరికి. బకెట్ నీళ్లు కొట్టి స్పృహలోకి తెప్పించేవాళ్ళు. దెబ్బకి అన్నీ గుర్తొచ్చేవి. జాగ్రత్తగా వెళ్ళు, మావయ్య గారు చూశారంటే ఇప్పటికే అనుమానిస్తున్నారు. నన్ను అనుమానించటం కాదు, నా మీద నింద వేయటం కాదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో. జాగ్రత్తగా మెలగటం నేర్చుకో. ఇక వెళ్ళిరండి బావగారు, వెళ్ళండి. రాత్రి ఏం జరిగిందో బాగా ఆలోచించుకోండి. పద్మావతి, పద్మావతి, ఏంటి? ఇలా రా. ఏంటి? నిజం చెప్పవే, ఇదంతా నీ ప్లాన్ కదూ? నన్ను కాపాడినట్టు రక్షించినట్టు నీ మీద నాకు మంచి అభిప్రాయం కలగడానికి నువ్వు ఆడుతున్న నాటకం కదూ? ఏం మాట్లాడుతున్నావు బావా? నాటకాలు ఆడాల్సిన కర్మ నాకేంటి? ఏంటంటే నీ లవ్ ప్రపోజల్ ని నేను రిజెక్ట్ చేశాను కదా, అందుకు. ఏంటేంటేంటేంటి? నేను నీకు లవ్ ప్రపోజ్ చేశానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు బావా. నావి పిచ్చి మాటలు కావే, నీవే పిచ్చి చేష్టలు. ఆ వేళ హార్మోనియం పెట్టెలో లవ్ లెటర్ పెట్టావు కదా, నేను అరిచి గొడవ చేసి ఈ విషయం బయట పెట్టాను కదా. ఆ కోపం నువ్వు మనసులో పెట్టుకుని బావకి నేనంటే ప్రాణం, నా మీద ప్రేముంది, అందుకే రాత్రి నీతో పాటు వచ్చి మీ ఇంట్లో పడుకున్నట్టు పొద్దున్నే అందరికీ కలరింగ్ ఇద్దామనేగా రాత్రి మీ ఇంట్లో పడుకోబెట్టుకున్నావు. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు బావా. నువ్వేమైనా చిన్న పిల్లాడివా రాత్రి చంకనేసుకొని రావడానికి? అసలేం జరిగిందో, నీ పరిస్థితి ఏంటో, రాత్రి ఏ స్థితిలో ఉన్నావో నీ తమ్ముడు గోవిందు బమ్మి చెప్పారుగా. గుర్తు చేసుకొని ఆ తర్వాత మాట్లాడు. ఇంకా నీ వాలకం చూస్తుంటే మత్తు వదిలినట్టు లేదు. వెళ్ళి తలారా స్నానం చెయ్యి. అడుగో పొడుగో జారిపోతే అయినా జరిగిన విషయమంతా జ్ఞాపకం వస్తుంది. నిన్ను నువ్వు మర్చిపోయి సోలుతూ తూలుతూ తిథి తప్పి వచ్చింది చాలక పొద్దున్నే లేచి నా మీద నిందలు వేస్తున్నావా? అయ్యో పాపమని దయతల్చి మావయ్య కోపం నుంచి కాపాడినందుకు అపనిందలు పాలు చేస్తున్నావా? అసలు బావా, నీకో విషయం తెలుసా? నిన్ను తాగించింది, అలా మత్తులోకి దించింది ఎవరో తెలుసా? చెప్పావుగా, దామిని ఫ్రెండ్స్ అని. అదే మరి. ఎవరు నీకు గ్లాస్ అందించారో వెనక్కి వెళ్లి బాగా ఆలోచించు, బోధపడుతుంది. అందించింది, నిన్ను తాగించింది ఆ దామినియే. నిజం చెప్తే దాన్ని గుమ్మంలోకి రానివ్వరని అమ్మ బమ్మి దగ్గర దాచాను. అసలిప్పుడు ఈ నిజాలు మావయ్య అత్తయ్య గారి ముందు చెప్తే నీ చర్మం మొల్చి చెప్పులు కుట్టించుకుంటారు తెలుసా? ఏమిటి బెదిరిస్తున్నావా? దామిని తాగించడం ఏమిటి? తను అలా చేసే మనిషి కాదే. అదే మరి పిచ్చి నమ్మకం అంటే. నిన్ను తాగించడమే కాదు, అది తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడింది తెలుసా? ఏమిటి, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిందా? నీకు క్లారిటీ కావాలంటే గోవింద్ అడుగు. అది పోలీసులకి దొరుకుండకపోతే ఈ పాటికి మీ ఇద్దరి మీద చెరగని మచ్చపడేది కదా. ఏం చేశారో, ఎందుకు నిన్ను కార్లో ఎక్కించుకుపోవాల్సి వచ్చిందో దాన్నే అడుగు. నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. అది పట్టుబడింది కాబట్టే మేము నిన్ను కాపాడుకోగలిగా. పాపం ఎలా ఉందో ఏమిటో, వదిలిపెట్టారో లేదో. ఏంటేంటేంటి పాపమా? ఆ పాపాత్మిరాలి మీద అయ్యో పాపమని జాలి చూపిస్తున్నావా? అసలు ఏ మనిషివయ్యా నువ్వు? ఆ తాగుపోతే ఆడదాన్ని అయ్యో పాపమంటున్నావా? ఏయ్, నువ్వు దామిని మీద చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.
దామిని మీద కుళ్ళుతో మేము బాగుంటున్నావన్న కోపంతో నువ్వు చెప్పే కట్టుకథల్ని నేను నమ్మనుగాక నమ్మను. నమ్మవా? నావి కట్టుకదలా? చూడు, నీకు నా మీద కోపం ఉండొచ్చు, కానీ నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. దాని బుద్ధి మంచిది కాదు, దాన్ని నమ్మితే చెడిపోతావు అంటున్నాను. దానితో ఫ్రెండ్షిప్ మంచిది కాదు అంటున్నా. ఓవే, ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి కాదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను దాని చేతిలో పిచ్చోన్ని కానివ్వను. దాని మోహంలో మాయలో పడనివ్వను. అసలు దాన్ని ఈ గుమ్మం లోపలికి రానివ్వను. సంగీతమని వస్తే దాని కాళ్ళు విరగొట్టి పంపిస్తాను. ఎక్స్ట్రాలు చేస్తే దాన్ని ఉతికి ఆరేస్తాను. ఏయ్, ఇదిగో, మా ఇంట్లోకి తనని రావద్దనే అధికారం నీకెక్కడిది? తనకి అడ్డుపడితే నేను నిన్ను క్షమించను. దాంతో నువ్వు గాని అది నీతో గాని మాట్లాడే ప్రయత్నం చేస్తే మావే గారికి జరిగిందంతా చెప్పేస్తాను. ఏమిటి, బ్లాక్మెయిలింగా? కాదు, స్ట్రైట్ మెయిలింగే. నేను చెప్పింది నిజమనటానికి గోవిందే సాక్షిగా ఉన్నాడు. వాణ్ణి సాక్ష్యంగా ఉంచినా నువ్వెంత కక్ష సాధించాలని చూసినా నా ఆత్మసాక్షి నిన్ను నమ్మదు, దామినిని అనుమానించదు. మాట్లాడి తీరతా. తనని నువ్వు రానివ్వకపోతే నేను నిన్ను ప్రేమిస్తాననుకున్నావా? భ్రమలు వదిలిస్తా, మీరే ఇంట్లో లేకుండా చేస్తా. అయినా పప్పు రుబ్బుకునే నీకు దామినికి ఏం పోలికే? తన ప్రేమని వదులుకొని నీ వెంటపడే పిచ్చివాణ్ణి కాదు నేను. తను మిక్సీల కంపెనీకే ఓనరు, నువ్వు బండి మీద మిర్చీలు అమ్ముకునేదానివి. నేను మిర్చీలమ్ముకునేదాన్నే కావచ్చు, కానీ నా పవర్ ఏంటో చూపిస్తా. అదేంటో నేనేంటో, ఎవరు నికార్సో ఎవరు బేవార్సో తెలిసేలా చేసి నీ కళ్ళు తెరిపిస్తా. దాంతో మాత్రం నిన్ను మాట్లాడివ్వను. అది చూస్తా. ఛాలెంజ్. దాన్ని చీకొట్టి పంపించకపోతే నేను పద్మావతినే కాను. నేను అదే అంటున్నాను. నిన్ను తూ అనిపించకపోతే నేను శ్రీనివాసునే కాదు. అన్నయ్య, బయటున్నావేంటి? రా వెళ్దాం. తెల్లరిదాకా ఎక్కడికెళ్ళారా? అర్ధరాత్రి దాకా మీకోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాచే తెలుసా? ఎందుకమ్మా ఎదురు చూడటం? మేమేమన్నా చిన్నపిల్లలమా? సరిపోయిందా? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. వస్తే గేటు తీసేవాళ్ళు ఇంట్లో దాకా రారా అన్నాను. ఇప్పుడు చూడు, నీ ఆశలన్నీ ఎంత తేలిగ్గా తీసిపడేస్తున్నారు. చిన్నపిల్లలమా అని. అదే తరాలకి తరాలకి ఉన్న తేడా. మనవి పెంచుకునే రోజులు, వేళవి తుంచుకునే కాలం. చాలండి. వాళ్ళేదో నా ధైర్యం కోసం అంటే మీరు తరాలు తరాలు అంటూ ఏవేవో అర్థాలు వెతుకుతారే. ఎరా, పార్టీ తెల్లారిదాకా జరిగిందా? పార్టీ రాత్రి అయిపోయింది నాన్నగారు. మరి మీరు ఇప్పుడు వస్తున్నారే? ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి గడిచిపోయిందా? అసలు ఏం అసలు జరిగిందంటే ఏం జరిగిందంటే నాన్నగారు, నేను చెప్తాను మావయ్య గారు. బాబాయ్ గారు, నేను 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 చెప్తా. బాబు గారు, రాత్రంతా నిద్రలేదు. మొత్తం గుర్తొచ్చినా రాకపోయినా ఇబ్బంది కదా. జరిగింది చెప్పడానికి గుర్తు రావడం ఏంటమ్మా? చెప్తున్నప్పుడు మధ్యలో రెప్పల మీదకి నిద్ర ముంచుకొస్తే ఇబ్బంది కదా మావయ్య గారు. అందుకే నేను చెప్తాను అని అన్నా. అనవసరంగా ఛాలెంజ్ చేశానా ఏమిటి? ఇది అసలు విషయం చెప్పి నాన్న దగ్గర నన్ను ఇరికిస్తుందా? నాకు నిద్ర రాదు, నేను మర్చిపోను. నేను చెప్తాలే, నువ్వు వెళ్ళు. చెప్పనివరా? జరిగింది ఎవరు చెప్తే ఏంటి? నువ్వు చెప్పమ్మా.
బావగారు నేను చెప్పింది కరెక్టే కదా? రేయ్, నిన్ను నాన్న, నాన్న 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 ఏమండి? నాన్న నాన్న, నాన్నగారు ఆగండి. రేయ్, నువ్వు నా కడుపున చెడు పుట్టావు కదరా పాపిష్టివాడా. ఏమండి? నువ్వు అడ్డురా కాండాళ్ళు. ఎరా, ఇంత దిగజారిన తర్వాత నా ముందు నిలబడే అర్హత ఉందా నీకు? నీలాంటి నీతి తప్పిన వాణ్ణి కొడుకని చెప్పుకోలేనురా. రే, జనం నా మొహం మీద ఉమ్మేయక ముందే తలస్నానం చేసేస్తా, తర్పణం వదిలేస్తా. అయ్యో, ఏం మాట్లాడినవి? మాటలేంటే మాటలు. వీడు చేసిన పని జనాలకి తెలిస్తే నా బతుకు నవ్వుల పాలైపోతుంది. రేయ్, ఏం జన్మరానిది. రేయ్, ఎంత అష్టదరిద్రుడు రా నువ్వు. ఛీ! చెప్తా అని చెప్పవేంటి పద్మావతి? ఏం జరిగిందో చెప్పమ్మా. అమ్మయ్య, ఇంకా ఇది చెప్పలేదన్నమాట. ఇది గనుక చెప్తే జరిగేది ఇదే. చెప్పినట్టు ఊహించుకున్నట్టున్నారు బావగారు. ఏమైంది పద్మావతి? ఎందుకు ఆలస్యమైంది? భోజనాలు అయ్యేసరికి 12 అయింది అత్తయ్య. ముగించుకుని బయటికొచ్చి బయలుదేరాం. దారిలో కారు చెడిపోయింది. పాపం బావగారు రిపేర్లో పడిపోయారు. తాళం మర్చిపోయారు. అప్పుడే తెల్లారిపోయింది. అమ్మయ్య, బ్రతికించింది. నేను గోవిందు ఇద్దరం కార్లో కూర్చొని కొనుక్కు తీసాం. కానీ పాపం బావగారు మాత్రం రెప్పే వేయలేదు. రిపేర్ మీద రిపేర్ చేస్తూనే ఉన్నారు. నాకు మెలకు వచ్చి చూసా. అయ్యో పాపం బావగారు అనిపించింది. నేను కూడా సాయం చేశాను. కానీ రిపేర్ అవ్వలేదు మావయ్య గారు. ఈ లోపే తెల్లారిపోయింది. అప్పుడు మెకానిక్ ని తీసుకొచ్చి కార్ బాగు చేయించి ఇంటికొచ్చేసరికి ఈ టైం అయింది. ఫోన్ చేయొచ్చు కదమ్మా. చేసి మీకు నిద్ర లేకుండా చేయడం తప్ప ప్రయోజనం ఏముంది? మీరు మాత్రం ఏం చేస్తారు? భయపడ్డావా? ఊహలో తన్నులు తిన్నావా? నేను నోరు విప్పి నిజం చెప్తే నీ ఊహే నిజమైపోతుంది. చెప్పకు. సరే సరే, వెళ్ళి స్నానాలు చేసిరండి. టిఫిన్ పెడతాను. బావగారు పప్పు రుబ్బాకే స్నానం చేస్తారత్తయ్య గారు. స్నానం చేశాక రుబ్బితే మళ్ళీ చెమటలు, మళ్ళీ స్నానాలు. ఏం బావగారు? వాడు పప్పు రుబ్బడమేంటే? రాత్రి కార్ రిపేర్ అప్పుడు సాయం చేశాను కదా. బావగారు నీకు సాయం చేస్తాను పద్మావతి అన్నారు. నువ్వు సాయం చేస్తే నేతిగారెలు చేసి పెడతాను బావా అని నేను అన్నానులేండి. ఇద్దరం సరే అనుకొని మాటలు ఇచ్చిపుచ్చుకున్నాం. సమయానికి సాయం, పైగా మాటిచ్చి పుచ్చుకున్నాక తప్పదు, సాయం చేయాల్సిందే. పద్మావతి, గారెలు వాడికేనా? మాకు కూడా తినిపిస్తావా? అయ్యో మావి గారు, ఎంత మాట! అందరికీ తినిపిస్తా. అయితే వెళ్ళరా. సంగీతం ఎలాగూ అవ్వలేదు, ఆ రుబ్బడం అయినా నేర్చుకోరా. రేపు పద్మావతికి చేదోడు వాదోడుగా అయినా ఉండొచ్చు. ఏంటి బావగారు, వెళ్దామా? రానుంటే కళ నిజమవుతుంది. తప్పదు, తప్పించుకోలేవమ్మా. ఏం గోవిందు, మీ అన్నయ్య మాటిచ్చాడా లేదా? ఇచ్చారు. అన్నయ్య, నాన్నగారు ఓకే అన్నారు కదా. పైగా అంతా మనమే కదా. మొహమాటం ఎందుకన్నయ్య, వెళ్ళు. సొంత కష్టం రుచి పెంచుతాయి అంటారు. మీ చేతి రుబ్బుడు పిండి, నా చేతి తయారీ గారెలు. పదండి బావగారు. వెళ్ళరా. ఏదైనా మాట ఇచ్చే ముందే ఉండాలి.
ఇప్పుడు వెళ్ళడానికి తటపటాయిస్తావు ఎందుకు? వెళ్ళు. ఆ, ఆ, రండి బాబు గారు. ఆ, నాన్నగారు నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. వెళ్ళరా. ఉమ్. బావగారు ఇదిగోండి అన్నీ ఉన్నాయి. పప్పు, నీళ్లు, రోలు. ఇక మీరు రుబ్బడమే ఆలస్యం. ఏమిటి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలే లేవు బావా. నానేసింది 2 కిలోల పప్పే. అతి తెలివి చూపిస్తున్నావా? నేను నీకు పప్పు రుబ్బుతానని మాటిచ్చానా? అది అబద్ధమైతే నిన్న రాత్రి కార్ రిపేర్ అయ్యింది కూడా అబద్ధమే అవుతుంది కదా బావా. నిజం నిప్పవుతుంది, నీ ఒళ్ళు పొగ్గవుతుంది. ఏమిటి ఇది బ్లాక్మెయిల్ చేస్తున్నావా? రుబ్బకపోతే ఏం చేస్తావే? ఉమ్, మావయ్య నిన్ను వంచి పచ్చడి చేస్తాడు. దీన్నే బ్లాక్మెయిల్ అనేది. బ్లాకో వైటో అవన్నీ నాకు అనవసరం. నువ్వు రుబ్బుతావా లేకపోతే నన్ను మావయ్య దగ్గరికి వెళ్ళమంటావా? వెళ్ళి గోవిందు అని పిలిస్తే చాలు, నీ పని గోవింద. కానివ్వవే, భయపెట్టి నా చేత పప్పు రుబ్బించగానే అయిపోతుందా? దీనికి పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా, ఫలితం అనుభవిస్తావు. నాకు టైం వస్తుందే. వచ్చింది బావా, అందుకే కదా రోలు పత్రం దగ్గరికి వచ్చి పడ్డావు. సరే నేను నీకు సాయం చేస్తాను, కూర్చో. ఏమీ అవసరం లేదు నీ సాయం నాకు. పప్పు ఎగతోతకి మనిషి అవసరం బావా. అవసరం లేదు అంటున్నాను. అలవాటు లేని పని. డాంబికాలకు పోతే వేళ్ళు నలుగుతాయి. ఆ, ఆ, నలిగితే నలగని, నీకు అనవసరం. నేనే రుబ్బుకుంటాను. బజ్జీలు వేసుకునే దానా అని తేలిగ్గా అన్నట్టు ఉండదు బావా. పొత్రం ఒక తిప్పు తిప్పేసరికి ఒళ్ళు తల మొత్తం తిరుగుతుంది, చెమటలు పుట్టుకొస్తాయి. అబ్బో ఇదో కష్టం. దామిని పూలు జల్లితే పులకరించిపోయినట్టు ఉండదు. కొత్త షర్ట్ ఇస్తే వేసుకొని సెంటు కొట్టుకొని మురిసిపోయినట్టు ఉండదు. మా కష్టం తెలిసొస్తుంది. రుబ్బు. రుబ్బుతాను. మా కష్టం తెలుస్తుంది. రుబ్బు రుబ్బు. ఏమండి చూడండి, అత్తయ్య మావయ్య గారు వస్తున్నారు. ఇక్కడి నుంచి లేకపోతే నిజం బయటపడొచ్చు. అప్పుడు పప్పు నలగదు, నీ ఒళ్ళు నలుగుతుంది. ఆ, పద్మావతి, ఇలా పప్పు రుబ్బుతుంటే కొత్త బలము, కొత్త తేజస్సు వస్తుంది కదా? ఆ వస్తుంది వస్తుంది బాబా, ఎందుకు రాదు? ఆ నేతి గారెలు కదా మనం తినేది. ఏమండి చూడండి, మన శ్రీనివాసులు ఎలా పప్పు రుబ్బుతున్నాడో. రుబ్బుతాడు రుబ్బుతాడు. ఎందుకు రుబ్బడు? మనసు పడ్డాక చూపుల్లో పడతాడు, చూపుల్లో పడ్డాక చెప్పిన పనిలో పడతాడు. మగాళ్ళంతేనే. ఏమండి ఏమండి, వాళ్ళని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎలా కనిపిస్తున్నారు? లేచింది నిద్ర లేచింది మదిలాలో తటలింది కుదుట. దేశపుదానిను తోపులమ్మ బిడ్డంగ చెప్పిన బిడ్డ లేచింది మదిలాలో.
మన పెళ్ళైన కొత్తలో మనం చూసిన గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారే. అవునండి, నాకు వీళ్ళల్లో వాళ్ళు కనిపిస్తున్నారు. ఆండాళ్ళు, అప్పట్లో నీకు కూడా నాతో పప్పు రుబ్బించాలనిపించిందా? ఊరుకోండి, ఇప్పుడు మన గురించి ఎందుకు? తీపి జ్ఞాపకాల ఆండాళ్ళు. ముందు వాళ్ళ గురించి ఆలోచించండి. ఆహా, ఊహ ఎంత బావుందాండాళ్ళు. ఆ ఊహ నిజమైతే హా, ఆహా, రోజు గారెలు గారెలేగా. చాలండి. మీకెప్పుడు గారెలు దాసే కాని వాళ్ళ జంట ఈ కళ నిజమయ్యే దాని గురించి ఆలోచించండి. నిజమే ఆండాళ్ళు, చూడముచ్చటగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడదామా?